ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 13, 14 తేదీల్లో అయితే ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 13, 14 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. మీరు ఈ సమయంలో కొత్త అధ్యయనంలోకి కాలు పెట్టబోతున్నారు. పాత శక్తులు, పాత బంధాలు ఏవి కూడా మీతో రావు. కాబట్టి ఇలాంటి మార్పులకు కూడా చాలామందికి అర్థం కాదు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లు అనిపిస్తుంది, కానీ నిజాయితీకి మీ యొక్క నిజస్వరూపం అదేనండి. ఎందుకంటే మీరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. మీ యొక్క ఆలోచనలు, మీరు చేసేటువంటి ప్రతి పని, మీరు కర్మతో చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా ఏంటంటే మీరు ప్రతి పని మంచి చేయాలని ఆలోచిస్తూ, మీ యొక్క ఎదుటి వ్యక్తులు, మీ యొక్క తోటి వ్యక్తులు ప్రతి పనిని కూడా తప్పుదావ పట్టించి అన్ని తప్పుడు దావ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఒక్క విషయం చెప్పాలి. ముఖ్యంగా మీకు నూతన వ్యక్తి పరిచయం అనేది ఈ రోజుల్లో మీకు తోడుగా అనేది నిలవబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అది కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని మీకు తెలియకుండానే కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒక తెలియనటువంటి ప్రత్యేకమైనటువంటి బంధం ఈ 2 రోజుల్లో, ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది ఈ సమయంలో తోడుగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ దుర్గాదేవి అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం, కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా మీరు గతంలో పడ్డ కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు గమనించారో లేదో, ఇటీవల రోజుల్లో ఎక్కువగా మీకు ఈ యొక్క అమ్మవారి పేరు మీకు ఎక్కువగా వినిపించడం, అమ్మవారి యొక్క ఆలయాలు కూడా మీకు ఎదురుపడుతూ ఉండటం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి యొక్క మాట అనేది మీకు రావడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా కాదు, అమ్మవారి యొక్క దృష్టి అనేది మీపై పడటం, ఆమె ఇచ్చేటువంటి సంకేతం, అమ్మవారి యొక్క కృప అనేది అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ముందుగా ఆమె మీ యొక్క నెగిటివ్ శక్తులను అన్ని తొలగిస్తుంది. మీకు హాని చేసేటువంటి వారి మీ దారి నుండి అయితే తొలగిస్తుంది. ముఖ్యంగా అయితే
శత్రువుల యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. కొంత అసహనం మీకు కలుగుతుంది, కానీ తర్వాత మీలో ఒక మనసులో మంచి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి దుర్గా దేవి యొక్క అనుగ్రహంతో ఒక్కసారి మీరు లేచారు అంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. అది మీ జీవితంలో కలగబోతుంది. మీ జీవితంలో ఇచ్చేటువంటి కొన్ని సంకేతాలు, ఒక సంకేతం ఎలా ఉంటుందంటే కొన్ని కళల రూపంలో కావచ్చు, కానీ సాధారణంగా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ప్రత్యేకమైన కళలు ఉంటాయి, అలా గుర్తుండిపోతాయి. అమ్మవారి యొక్క రూపం కావచ్చు, అమ్మవారి సింహం కావచ్చు, లేదా ఎరుపు రంగుతో కూడినటువంటి గుడి కావచ్చు, ఏదైనా గంట, ఇలాంటివి కళలో కూడా కనిపించడం దైవ యొక్క సంకేతాలు చెప్పుకోవచ్చు. మీ భావాలు ముగిసేటప్పుడు అంటే మీ మనసు ద్వారాలు తెరుచుకునేటప్పుడు భగవంతుడు ఇచ్చే ఒక గొప్ప సంకేతం. తర్వాత సంకేతం ఏమిటంటే మీరు కోరుకున్నటువంటి కాలం నుంచి అనుకోని వ్యక్తి నుంచి సహాయం రావడం. అంటే మీరు ఎవరికి మంచి కోరుకోరు సందర్భంలో ఎవరు ఒకరు మీ ముందుకు వచ్చి మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పేసి ఒక డబ్బు రూపంలో, ఒక మాట రూపంలో ఒక సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభించినట్లు ఇక మీ కష్టాల్లో ముగింపు దశ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఈ పేరు కలిగిన వ్యక్తి వారు ఉంటే కనుక వారు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది ఎక్కువగా ప్రభావం అనేది చూపించబోతుంది. ఈ అక్షరం కలవారు మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఉన్నవారు ఒక ఊరిలో ఉండవచ్చు, లేదా ఒక సంస్థగా ఉండవచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు. కాబట్టి ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది. ఈ రాబోయే 2 రోజుల్లో మీలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోతుంది. అది మీ భవిష్యత్తుకు మంచి పునాదిగా మారును. అలాగే ఈ సమయంలో మీరు ఒక మంచి దశలోకి అడుగు పెట్టబోతున్నారు. మీరు ముఖ్యంగా ఈ సమయంలో సందేహాలను వదిలిపెట్టండి. కొంత సందేహాన్ని మీరు విడిచిపెట్టినట్లు అయితే శుభ ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఈ 2 రోజుల్లో మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇలాంటివన్నీ కూడా మారిపోతాయి. ఇది సాధారణమైన మార్పు కాదు, మీ జీవిత స్థాయిలో మార్పు. మీరు గమనించినట్లు అయితే కష్టాలు కూడా ఎంత ముగింపు దశలో ఉన్నాయో మీకే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఇది ఊహ కాదు, ఇది అనుభవం. అనుభవంలోకి వస్తున్న నిత్య సత్యాలు. మీ ఇంటి తలుపులు తట్టబోతున్నటువంటి అనుకోనటువంటి ఒక వ్యక్తి వెనుక ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నారు కాబట్టి మీ దశ అనేది మారిపోతుంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశ మీరు వచ్చాక ఆ భగవంతుని స్వయాన కనిపించాడు, కానీ ఏదో ఒక రూపంలో మీకు మంచి సందేహాలను మీకు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి అడుగు పెడతారు. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి, లేదా ఎవరైనా సరే అతను లేదా ఆమె తీసుకువచ్చి ఒక మాట, ఒక సమాచారం, ఒక ఆలోచన, మీ విధానాలు అన్నీ మారిపోతాయి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఆ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక విధమైనటువంటి అలజడి ఉంటుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, గందరగోళం అనేది పెరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుంది. ఆ వ్యక్తి ముఖ్యంగా ఒక సంకేతం కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాన్ని అవమానంతో చూసుకున్నారు. గతంలో మీరు ఎక్కువగా మోసాలు ఎదురయ్యాయి, కానీ ఈసారి వచ్చేటువంటి వ్యక్తి మోసం చేయటానికి కాదు, మీది దారి చూపటానికి వస్తారు. ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ వ్యక్తిని మీరు సాధారణంగా అనిపించిన ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక మార్పును తీసుకువస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తారు. ముఖ్యంగా వారి సలహాలు, సూచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారంలో మీరు
మంచి లాభాలను పొందుతారు. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు జరుగుతాయి, జాగ్రత్త. అలాగే ప్రేమలో ఉన్నవారికి మీ మధ్య ఉన్న మనస్పార్థాలు పూర్తిగా తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు ఏంటంటే ఆ భగవంతుని ఆరాధన, ఆ పరమేశ్వరుడి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.